స్విగ్గీ చేస్తూ పర్ డే ఇంత సంపాదించొచ్చు, అంత సంపాదించొచ్చు, అది ఇది అని చెప్పి తెలిసినోళ్ళు, తెలవనోళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు ఒకటే చెప్పి చెప్పి చెవులు వెళ్ళగొట్టిరు. సో ఇంతకు అది నిజమా, అబద్ధమా, కాదా అని టెస్ట్ చేయనికే మనం ఈరోజు స్విగ్గీ చేస్తున్నాం. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా ఫుడ్ రిలేటెడ్ది ఈవినింగ్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మంచిది అది ఇది అంటే సరే అని చెప్పి నేను ఈవినింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయినా. అయితే నిన్న వర్షం పడ్డది కదా, ఆ వర్షం ఎఫెక్ట్ లేకపోతే నార్మల్ గానే ఇక సిటీలో ట్రాఫిక్ ఉంటది. సో ఇంత ట్రాఫిక్ ఉంది. సో ఈ ట్రాఫిక్ ఎంత ఉందంటే ఆడ సిగ్నల్ పడ్డది. ఆ సిగ్నల్ పడి వెళ్ళిపోయారు కొంతమంది. ఆ వెళ్ళిపోయి నేను దాటుతున్నా అనే టైంకి మళ్ళీ సిగ్నల్ పడి ఆగిపోవడం జరిగింది. సో ఒకప్పుడు నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టినప్పుడు ఆడు 10 నిమిషాల్లో వస్తా అని చెప్పి 20 నిమిషాల్లో వచ్చి, అప్పుడు నేను వాని మీద సర్కాస్టిక్ గా మస్తు జల్ది వచ్చినావు అది ఇది అని చెప్పి ఇట్లా జల్ది వచ్చినావు అని అన్నా. పాపం వాడు ఎంత ఫీల్ అయిందో అప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ పెయిన్ నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికే ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి నేను జల్ది పోయి జల్ది తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు ట్రాఫిక్ లో ఎంత లేట్ అయింది. ఇట్లా కుంటుకుంటా రెస్టారెంట్ దగ్గరకు వచ్చి ఫుడ్ కలెక్ట్ చేసుకున్నా. ఇప్పటి వరకు నేను ఈ ఫుడ్ అయితే ట్రై చేయలేదు. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, కానీ నేను ఈ వీడియో షూట్ చేద్దాం అని దీన్ని ఏమంటారు కంగారు ఏదో మీరే చెప్పుర్రి. సో అందులో పడి ఆ ఫుడ్ ఐటమ్ పేరు ఏందో మర్చిపోయినా. సో అది గుర్తుంటే మీకు అదేమంటారు అడుగుతుండే ఇట్లా ఇదేంది తినరా లేదా అని చెప్పి కామెంట్ చేయరు అది. సో ఇక అట్లా పోయి ఇక మర్చిపోయినా. సో ఇప్పుడు ఈ వర్షంకి ఈ పేపర్ బ్యాగ్ నానకుండా ఏం కాకుండా డెలివరీ చేస్తానా లేదా అనేది నాకు కూడా కాన్ఫిడెంట్ గా లేదు. బట్ ట్రై అయితే చేస్తా, చూద్దాం ఇక వానదేవుడు ఏం చేస్తాడు. ఇంకా డెలివరీ అయితే చేసిన. యాక్చువల్ గా పోయేదంతా నేను మోటో వ్లాగర్స్ ఇట్లా వ్లాగ్ చేస్తారు చూడండి, అట్లా చేద్దాం అనుకున్నా. కానీ నాకు చేయాలని ఉంది, కానీ చేయడానికి ఎక్విప్మెంట్స్ లేవు. సో ఎక్విప్మెంట్స్ లేకుండా ఆపుదాం అనుకున్నా. కానీ బ్రూస్లీ ఏమన్నాడంటే మనం ఏదైనా చేయాలి అనుకున్న పని చేయకుండానే ఆపేస్తే అదే పెద్ద ఫెయిల్యూర్ అని. మనకు ఆర్డర్స్ జల్దీ పడాలన్నా ఎక్కువ పడాలన్నా మనం ఏదైనా రెస్టారెంట్ దగ్గరకు వచ్చి కూస్తేనే జల్దీ పడతాయి అన్నమాట. సో అట్లా నేను ఈ రెస్టారెంట్ దగ్గరకు వస్తే ఇంట్లో పడకుండా దీని పక్కన ఈ మోమోస్ అని ఉంది, ఇంట్లో పడ్డది. సో నేను దీనికి మ్యాప్స్ పెట్టుకొని ఇక్కడికి వస్తే రెస్టారెంట్ లాగా ఉంటది అనుకున్నా, కానీ ఇది చిన్న గప్చుప్ బండి లాగా ఉంది. కానీ చిన్నది పెద్దదాన్ని ఇట్లా తీసి పారేయద్దు, ఎందుకంటే ఏదైనా బిజినెస్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న చూడుర్రి ఈ లొకేషన్. ఇంతకు ముందు డెలివరీ చేయడానికి వచ్చిన నేను. అప్పుడు రాగానే ఒక అమ్మాయి గట్టిగా అరిచిన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ విన్నప్పుడు ఫస్ట్ నాకు గలీజ్ గా ఆలోచించిన, నేననే కదా ఎవడైనా అట్లనే ఆలోచించి, ఇక గలీజ్ గా అంటే ఇద్దరు పని కానిచ్చారు అట్లా సౌండ్ వచ్చిందేమో అనుకున్నా. ఇక దాని తర్వాత ప్రతిదీ గలీజ్ గా ఏం ఆలోచిస్తాం రా అనుకుంటే ఇక ఇంట్లో ఇద్దరు పిల్ల మొగుడు కొట్టుకుంటే మొగుడు కొట్టినప్పుడు అరిచిందేమో అనుకున్నా. ఇంకా ఇట్లా కాదు, ఇక తర్వాత ఇక కొందరు అపార్ట్మెంట్స్ దయ్యాలు భూతాలు ఉంటాయి అది ఇది అని, ఇక దయ్యమేమో అని చెప్పి కొంచెం భయం అయింది. ఇక భయపడ్డాక ఏమనిపించింది అంటే మనం భయపడతాం చూడరు, అయ్యో అది వచ్చి చంపుతుందో ఏం చేస్తుందో అని. మనకి మనం భయపడ్డంత భయంగా యాక్చువల్గా దయ్యాలు భూతాలు ఎవ్వడు మన ఏం చేయడు, మన భయమే మనం చంపేస్తుంది అని చెప్పి అర్థమైంది. అంటే అది ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్థమైంది. బట్ ఎంత ఏమైనా కొంచెం కొన్నిసార్లు భయపడతాడు మనిషి, ఎందుకంటే ప్రాణం మీద తీపి లేనివాడు ఎవడు ఉంటాడు చెప్పండి, ఎవడు ఉంటాడు. ఈ రోజు బాగానే ఆర్డర్ కొట్టిన, ఇదే లాస్ట్ ఆర్డర్ అనమాట. జల్దీ అక్కడ ఇచ్చేసి జల్దీ ఇంటికి పోదాం అని చెప్పి అనుకున్నా, కానీ వీళ్ళు లేట్ చేస్తారు. మనకి జనగిల మనం ఏదైతే జల్దీ అనుకుంటామో అదే లేట్ అవుతుంది. నేను ఇదంతా చెప్పే లోపల మన ఫుడ్ ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఇక దాన్ని కలెక్ట్ చేసుకొని డెలివరీ అయ్యానికి స్టార్ట్ అయినా. ఈ అక్క ఎంత మంచిదంటే డెలివరీ ఇచ్చేటప్పుడు ఆమె అక్కకి చెప్పిన ఏమని అంటే, అక్క 5 స్టార్ ఇవ్వరి, ఇదే నా లాస్ట్ రైడ్ అని చెప్పి ఇట్లా అన్నా. సో నేననే కాదు ఎవరైనా సరే డెలివరీ పార్ట్నర్స్ 5 స్టార్ అడుగుతారు. సో అట్లా 5 స్టార్ అడిగితే అమ్మండి నువ్వు ఇంత లేట్ నైట్ వచ్చినావు, ఇంకా నీకు ఉట్టి ఆ 5 స్టార్ ఏం సరిపోతుంది, 20 రూపీస్ టిప్ కొట్టినా థమ్స్ అప్ దాగా అన్నది. ఆ ఒక్క మాటతో ఇంకా ఎట్లా అనిపిస్తుంది చెప్పురి. అట్లా సో ఇక అట్లా చెప్పి యూ మేడ్ మై డే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక ఇంటికి స్టార్ట్ అయినా.